ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఎదురవుతున్న సమస్యల గురించి గవర్నమెంట్ స్పందించి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా బిగ్ అప్డేట్ అండి. మీరందరూ కూడా గమనించండి. కామెంట్స్ అయితే చాలా చేస్తున్నారు. మీరు ఇది గమనించండి. మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఏవి చేసుకోవచ్చు, ఏవేవి చేయలేరు అనే విషయం కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఏవి ఎడిట్ చేయగలమో చూద్దాం. అయితే మీరు ఎలాగ లాగిన్ అవుతారంటే, మీ రిజిస్ట్రేషన్ ఐడి మనం టైప్ చేసి ఓటీపీ జనరేట్ అవుతుంది కదా మన ఫోన్కి. ఆ నెంబర్ చేసిన వెంటనే మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేసిందంతా కూడా వస్తుంది. అందులో మనకి గో బ్యాక్ ఎడిట్ ఆప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ చూద్దాం ఏవి ఎడిట్ చేయగలమో చూడండి. అకాడమిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇవి మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఎస్సి 10th క్లాస్కి సంబంధించి ఏదైనా హాల్ టికెట్ నెంబర్ మిస్ అవ్వడం కానీ, లేకపోతే పాస్ ఆఫ్ ఇయర్ కానీ మిస్ అవ్వడం కానీ, ఏదో చిన్న ఒక లెటర్ కానీ ఒక లెటర్ ఏదైనా మిస్ అయినట్టుగైతే నెంబర్ కానీ, అటువంటి అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. పాస్ ఆఫ్ ఇయర్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ విషయం అన్నీ కూడా మనకి ఎస్ఎస్సికి సంబంధించింది మోడిఫై చేసేసుకోవచ్చు. ఎంటర్ కూడా సేమ్ అండి. మనం బోర్డు కూడా సెలెక్ట్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా వేరే బోర్డు వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ బై మిస్టేక్ ఏదో రాసినా ఇవి ఇంటర్ విషయంలో కూడా క్వాలిఫికేషన్కి సంబంధించింది ఎడిట్ చేసేసుకోవచ్చు. డిగ్రీ విషయానికి వస్తే మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళో చూసేసుకుంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడాను డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎడిట్ చేసేసుకోవచ్చు. పీజీ ఉన్న వాళ్ళైతే పీజీకి సంబంధించింది కూడా బోర్డు బై మిస్టేక్ ఏదో ఒక బోర్డుకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ బోర్డుని చేంజ్ చేసేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ నెంబర్ కానీ, లేకపోతే మన పాస్ పర్సంటేజ్ కానీ ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డిఏడి క్వాలిఫికేషన్ విషయంలో కూడాను ఏం చేస్తారంటే మన హాల్ టికెట్ నెంబర్ కానీ, యూనివర్సిటీ నేమ్ మిస్టేక్ పడడం కానీ, పాస్ పర్సంటేజ్ కానీ, ఇయర్ ఆఫ్ పాస్ ఏదైనా మిస్టేక్ వస్తే ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు గమనించండి. నెక్స్ట్ టెట్ సీటెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. అంత కూడాను మెయిన్ ఇక్కడ ఎస్ఎస్సి అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, బీఈడి డిఈడి టెట్ సీటెట్ ఈ అన్నిట్లో కూడాను అన్నిటికీ కామన్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏదైనా హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్ వస్తే అవి చేంజ్ చేసుకోవచ్చు అండి. హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ కానీ, నెక్స్ట్ పాస్ ఆఫ్ ఇయర్ ఉంటుంది కదా, పాస్ ఆఫ్ ఇయర్ అది కూడా ఏదైనా బై మిస్టేక్ చేంజ్ అయిపోయింది అనుకోండి, అది కూడా మీరు మోడిఫై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్ విషయానికి వస్తే పర్సంటేజ్ కూడాను క్లారిటీగా మీరు వేసేసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి బోర్డు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా చేంజ్ అయిపోయింది అనుకోండి, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అన్నిటి కూడా ఈక్వల్గా ఇవే ఉంటాయి చేంజెస్, కాబట్టి ఇవే మీరు చేంజ్ చేసుకుంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ విషయం. సిగ్నేచర్ విషయంలో చాలామంది కూడాను బ్లాక్ ఇంక్ యూజ్ చేయాలి, బ్లాక్ ఇంక్ బ్లూ ఇంక్ యూజ్ చేయాలి అంటున్నారండి. అది మీ ఇష్టమేనండి, కానీ బ్లాక్ ఇంక్తో చేస్తే బెటర్, బాగానే ఉంటుంది. దయచేసి మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు మీ యొక్క నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండేటట్టుగా చూసుకోండి. సిగ్నేచర్ చేసేటప్పుడు ఏదో పిచ్చి గీతలు గీయకండి దయచేసి, ముందు చెప్తున్నాను. ఫోటో విషయానికి వస్తే మనకి క్లారిటీగా బ్యాక్గ్రౌండ్ అనేది మనకి వైట్ కలర్లో ఉంటే బెటర్ అండి. నెక్స్ట్ మీరు ఫోటో తీసేటప్పుడు స్టైలిష్గా స్పెటికల్స్ పెట్టి కానీ, లేకపోతే సైడ్గా ఉండేటట్టు ఫొటోస్ కానీ ఏది కూడా స్టైలిష్ ఫొటోస్ మాత్రం దయచేసి పెట్టకండి. క్లారిటీగా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే పెట్టండి. ఓకే, ఏమైనా సిగ్నేచర్లో కానీ ఫోటోలో కానీ ఏదైనా బ్లర్ ఉంటే మాత్రం చేంజ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ విషయంకి వస్తే ఇక్కడే మెయిన్ చాలామంది అడుగుతున్న నాకు కామెంట్స్ అండి. ఇక్కడేనండి జిరాక్స్ కాపీలు పెట్టొచ్చా, కలర్ జిరాక్స్ పెట్టొచ్చా, ఒరిజినల్లే పెట్టాలా, లేకపోతే మనకి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ విషయంలో ఉంది కదా, ఈ స్టడీ సర్టిఫికేట్లు లేకపోతే ఏంటి అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడాను మనకి ఇక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుందండి. కాబట్టి ప్రస్తుతానికైతే గవర్నమెంట్ స్పందించింది ఒకటి ఎడిట్ ఆప్షన్ అండి. నిన్న రీసెంట్గా కూడా లోకేష్ గారు ఏం చేశారంటే మనకి డాక్యుమెంట్స్ జిరాక్స్ అయినా అప్లోడ్ చేసేయండి, అదేమి మ్యాండేటరీ కాదండి. జస్ట్
తెలుసుకోవడానికే ఇవి అడగడం జరుగుతుంది. కానీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ ఉండాలి అనేసి మాత్రం కూడాను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది కదా! మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెరిట్ లిస్ట్ వస్తే అటువంటి సందర్భంలో మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ప్రస్తుతానికైతే మీరు జిరాక్స్‌లైనా అప్‌లోడ్ చేయండి. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది కంపల్సరీగా గమనించండి. నెక్స్టు డాక్యుమెంట్స్‌లో చూసుకోండి. ఒకవేళ మీకాడ ఒరిజినల్ లేవు, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఆల్రెడీ చెప్పానండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు అప్‌లోడ్ చేసినా యాక్సెప్ట్ చేస్తది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది ఎంఆర్ఓ ఆఫీస్‌లో మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీద మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి దాని వెనక అటాచ్డ్‌గా ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది ఓల్డ్ క్యాస్ట్ గానీ, ఇన్‌కమ్ గానీ, లేకపోతే ఓల్డ్ స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు అప్‌లోడ్ చేయండి. ఇది ఎవరికంటే స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళకి. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్ చాలామందికి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మీరు రెసిడెన్స్‌కి ఎంఆర్ఓ సార్‌కి మీరు అర్జీని పెట్టేసుకోండి. కంపల్సరీగా ఇస్తారు. కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. మీరు రిక్వెస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవి ఇచ్చారండి. ఏమేమి ఇచ్చారు? అకాడమిక్ క్వాలిఫికేషన్, ఫోటో సిగ్నేచరు, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ ఇవన్నీ కూడా ఎడిట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికైతే ఎడిట్ ఆప్షన్ ఏవేవి చేయలేరంటే మనకి పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ప్రస్తుతానికైతే ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదండి. అందులో పర్సనల్ డీటెయిల్ విషయానికొస్తే మన నేము ఒక్క లెటర్ మిస్ అయిపోయినా కూడా చేంజ్ చేయలేరండి ప్రస్తుతానికి ఇదైతే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయలేరు. జెండర్, అలాగే ఆధార్ డీటెయిల్స్, జీమెయిల్, ఫోన్ నెంబర్. ప్రస్తుతానికైతే ఇవైతే ఎడిట్ ఆప్షన్ చేయడానికి లేదండి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఆర్ఆర్‌బీలో మనం అప్లై చేసేటప్పుడు వాటికి కూడా పర్సనల్ డీటెయిల్స్‌కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదండి. కానీ రీసెంట్‌గా మనకి ఆర్ఆర్‌బీ నుంచే ఒక ఎడిట్ ఆప్షన్ ఛాన్స్ ఇచ్చాడండి పర్సనల్ డీటెయిల్స్. ఎవరెవరైతే చేయాలనుకుంటారో ఇప్పుడు చేసేసుకోండి అని ఆర్ఆర్‌బీలు ఇచ్చారు. అది కూడా మీరు గమనించేసుకోండి. కానీ ప్రస్తుతానికైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మేబీ ఈ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే అప్లికేషన్స్ అన్నీ కూడాను క్లోజింగ్ మనకి 15 కదా మే. ఆ క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇది లేదు. ప్రస్తుతానికైతే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఫోటో సిగ్నేచర్, డాక్యుమెంట్‌కి అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్‌కి ఇచ్చారు కాబట్టి అందులో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు ఇప్పుడే ఎడిట్ చేసేసుకోండి. అయితే బిగ్ అప్డేట్ ఏంటనేసి చెప్పాం కదా! మనకి జిరాక్స్‌లు కూడాను అప్‌లోడ్ చేసుకోవచ్చు అనేసి మనకి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇది గమనించండి. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్. జిరాక్స్ ఉన్న కాపీస్ కూడా మీరు అప్‌లోడ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.